శివ అనేటోడు మా కాలేజే, నాకు జూనియర్. అయితే ఇట్లా లవ్ విషయంలో ఉన్నారని తెలిసింది. అయితే వాళ్ళ ఇంట్లో కొట్టడం కూడా జరిగింది. దాంతో వాడు 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ అంటే నరం కోసుకోవడం చేసిండు. అయితే మేమే ఏమంటారు డోర్ కొట్టేసి వాడిని కాపాడి నచ్చజెప్పినాం. వద్దు ఇప్పుడు పెళ్ళేం వద్దు, ఇప్పుడు ఏడ చేసుకుంటావు, మీ ఇంట్లో అమ్మ నాన్న కూడా లేరు. అమ్మ నాన్న లేరు కాబట్టి వాడు కూడా ఆగి ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి ఏమో నన్ను ఇట్లా బాధ పెడుతున్నారు, టార్చర్ చేస్తున్నారు, వచ్చి పెళ్లి చేసుకో అని చెప్తుంది. దాంతో ఇప్పుడు సరే అని చెప్పేసి లాస్ట్కి వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫోన్లో నుంచి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పింది. అయితే ఇతను ర్యాపిడో కొట్టుకుంటానో అట్లా వెళ్ళిపోయి మార్నింగ్ 10 o'clockకి వెళ్తే, నిన్న మార్నింగ్ 10 o'clockకి వెళ్తే ఈరోజు హాస్పిటల్లో 6 o'clockకి అడ్మిట్ చేశారు. అంటే అంతసేపు ఏం చేశారు, దెబ్బలు చూస్తే ఏమో మొత్తం ఇట్లా గుచ్చులు కొట్టుడు. అయితే ఒక దెబ్బతో అయితే ఒక లేడీస్ కొడితే ఒక దెబ్బతో చచ్చిపోడు. ఎందుకంటే మాకు తెలుసు ఆయన ఎంత గట్టి మనిషి. మొత్తం కాట్లు, మొత్తం ఇట్లా కన్ను ఉబ్బిపోవడము, అంటే ఫుల్ టార్చర్ పెట్టారు సార్. మార్నింగ్ 10 o'clock నుంచి ఎంత కొట్టిరో ఏం తెలుస్తలేదు. వాడు చూస్తే ఏమో ఒక దెబ్బ కొట్టినా అంటున్నా వాళ్ళ మమ్మీ వాళ్ళు. సో మళ్ళీ మొత్తం అంటే పోస్ట్ మార్టం వెళ్ళేటప్పుడు మేము చూసినప్పుడు అయితే మొత్తం డ్రిప్స్ కాడ మొత్తం ఇట్లా గుచ్చడము ఫుల్ టార్చర్ పెట్టారు. మళ్ళీ వాళ్ళ మామ వాళ్ళు కూడా 2-3 సార్లు ఎట్లా అంటే ఇంటికి పిలిచి బండి గుంజుకోవడము, లేకపోతే అది చేయడం ఇది చేయడం, కత్తులు పెట్టడము అన్నీ చేసేసి పెళ్లి చేసుకోమంటుంది. కానీ వాళ్ళ అమ్మ ఏమో ఇట్లా ఆస్తులు చూడడం, 2-3 సార్లు కూడా ఇట్లా ఎంక్వైరీ చేసిర్రు, ఏం ఆస్తి ఉంది, ఏముంది, ఏం సంగతి, ఎక్కడోళ్ళు, ఏం కులపోళ్ళు, అట్లా అన్నీ కనుక్కుంది వాళ్ళ పెద్దాడికి ఫోన్ చేసి. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అమ్మాయి ఏమో ఇట్లా అంటుంది పెళ్లి చేసుకోమని, వాళ్ళ మమ్మీ ఏమో పెళ్లి చేస్తా అని చెప్పేసి పిలిచింది సార్. మళ్ళీ అది కూడా అట్లా అన్నప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు మాకు నిన్న పోయేటప్పుడు మీకు చెప్పిపోయిందా? మాకు ఇట్లా 2-3 సార్లు ఇట్లా చెప్పిండు. అంటే ఇట్లా నార్మల్గానే ఏదో ఒక రకంగా పిలుస్తారు. అంటే తెలియదు అసలు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళే చెప్పడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్ ఏమంటున్నారంటే ఇప్పుడు వాళ్ళ మమ్మీ ఒక్కతే కొట్టిందని చెప్తున్నారు. కాకపోతే అక్కడ కొట్టింది వాళ్ళ మమ్మీ ఒక్కతే కాదు, ఇంకో వాళ్ళు అయితే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరూ కావాలి. ఒక మనిషి ఒక బ్యాట్తో, మళ్ళీ అది కూడా లేడీస్ బ్యాట్తో కొడితే ఒక దెబ్బకి చచ్చిపోతారు సార్. ఫుల్ టార్చర్ మార్క్స్ ఉన్నాయి సార్. వాళ్ళ డాడీకి గవర్నమెంట్ జాబ్ ఉందట, అందులో సర్వైవ్ చేద్దాం అని చెప్పేసి ఈమె అంటే ఏమో ఈమె మీద వేసుకోవడం జరుగుతుందని నాకైతే అర్థమవుతుంది సార్. ఇట్లా ఎందుకంటే అట్లయినా సరే ఒక లేడీస్ అయినా వాళ్ళ ఫాదర్ అయినా సరే ఇద్దరు కొట్టినా కానీ ఇట్లా బ్యాట్తో కొడితే ఇట్లా స్టెప్ మార్క్స్ వస్తాయి, ఇట్లా గుచ్చడం మార్క్స్ అయితే రావు కదా సార్. అది స్క్రూ డ్రైవర్తో దేంతో ఇట్లా మొత్తం రిప్స్ మొత్తం మీద గుచ్చడం జరిగింది సార్. ఇంజనీరింగ్లో 2nd year చదువుతున్నాను. శివ వాళ్ళ క్లాసే తోటి స్నేహితుడిని నేను కూడా. శివాని అయితే దారుణంగా చంపడం జరిగిందని మాకు తెలిసింది. మరి వాళ్ళు చెప్పడం వరకు అయితే బ్యాట్ తోటి కొడితే ఇక చనిపోయాడని తెలిసింది. అందులో చాలామంది హస్తం ఉందని మేము అనుకుంటున్నాము. ఇంకా శివాని చాలాసార్లు బెదిరియడం జరిగింది. వాళ్ళ అమ్మాయి వాళ్ళ సైడ్ వాళ్ళు కానీ రావడం జరిగింది, కత్తులు పెట్టడం జరిగింది మా వాళ్ళకైతే. తిన ఇబ్బంది వల్ల కానీ ప్రెజర్ వల్ల కానీ ఆల్రెడీ ఒకసారి శివ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. లక్కీగా బయటపడ్డాడు, ఏం కాలేదు. కానీ మళ్ళీ ప్రెజర్ పెరగడం వల్లనో మరి ఏమైందో మనకు తెలియదు. అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి అయితే ఒకరిని పిలవడం జరిగింది. వెళ్ళాక బ్యాట్ తోటి కొట్టామని అయితే వాళ్ళు చెప్తున్నారు, కానీ ఆ బ్యాట్తో కొట్టిన దెబ్బలు అయితే కాదు. ప్రెజర్ పెట్టడం అంటే ఇంట్లో వాళ్ళు పెట్టడం కాదండి. అమ్మాయి ఇంట్లోకి వెళ్ళి బయటికి వచ్చేసేయడం, నన్ను పెళ్ళి చేసుకో అనడం, నన్ను తీసుకెళ్ళిపో ఇంట్లో ఇబ్బంది పెడుతున్నారని మా శివాని ప్రెజర్ చేసిందమ్మ. ఇక 3 సార్లు చేసిందంట. ఇట్లా 3 సార్లు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావడం జరిగింది, మళ్ళీ తీసుకోవడం జరిగింది. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా బెదిరించండి వాళ్ళు? ఇతనికి శివాకి ఆ అమ్మాయికి మాకు శివక నాకు శివాకి అయితే 1.5 year నుంచి ఫ్రెండ్షిప్ ఉంది. బీటెక్ వచ్చినప్పటి నుంచి మేమిద్దరం బీటెక్ క్లాస్. అమ్మాయి అబ్బాయి ఎన్ని రోజుల నుంచి లవ్లో ఉన్నారు వాళ్ళు? ఆ అమ్మాయి అబ్బాయి 10th class అప్పటి నుంచి స్కూల్ నుంచి అయితే మరి పరిచయం అయింది. రిలేషన్లో అప్పటి నుంచి ఉండడం జరిగిందని మాకైతే చెప్పేటోడు అప్పుడప్పుడు. క్లాస్లో మా అబ్బాయి హాస్టల్లో చదువుకున్నాడు ఇక్కడ ప్రగతి నగర్ నిజాంపేటలో. అప్పటి నుంచి వీళ్ళిద్దరికి పరిచయం ఉందని పొద్దున్న 10 o'clock అయింది ఘటన. ఈరోజు మార్నింగ్ 10 దాకా మాకేం లేదు. అంటే అబ్బాయిని హాస్పిటల్ తీసుకుపోవడం జరిగిందో లేదో మాకు తెలియదు. మాకైతే మార్నింగ్ తెలిసింది, ఈరోజు మార్నింగ్ 10కి తెలిసింది. ఎవరు కాల్ చేశారు మీకు? మా ఫ్రెండ్స్, అంటే శివ వాళ్ళ బావ తాలూకా నుంచి మా కాలేజ్ ఆయన కూడా
ఆయన నుంచి కాల్స్ రావడం జరిగితే ఇక మేమందరం కూడా ఇక్కడ వచ్చి నుంచున్నాం ఇక ఆయన తరఫు నుంచి. అమ్మాయి డిగ్రీ చదువుతుంది అనుకుంటా, మాకైతే కరెక్ట్గా ఐడియా లేదు. డిగ్రీ చదువుతుంది మరి, ఉండడం అయితే బీరంగూడలోనో ఆర్సీపురంలోనో ఉంటారు, మనకైతే కరెక్ట్ ఐడియా లేదు ఎక్కడ ఉంటారు. ఇంతకుముందు అమ్మాయి గురించి చెప్పాడు, ఇలా ఏమన్నా ఇట్లా టార్చర్ పెడుతుంది ఇలా ఏమన్నా చెప్పాడా మీతో? సైడ్ చేసుకున్నాడా? అంటే టార్చర్ అనేది ఆయన ఫీల్ అయ్యిండు, పర్సనల్గా చాలా ఫీల్ అయ్యిండు. సూసైడ్ అటెంప్ట్ కూడా చేసిండు. ఈ పిల్ల అనేది ఇంట్లో నుంచి రావడం చేస్తుండే, శివానని తీసుకోవో, శివానని పెళ్లి చేసుకో, మా ఇంట్లో నాకు ఇబ్బంది పెడుతున్నారు అనే మాటలు జరిగినాయని మాకు తెలుసు. మరి శివ ద్వారా ఎన్నిసార్లు ఇట్లా? శివ అయితే 3 సార్లు మాతో చెప్పుకోవడం కూడా జరిగింది. 3 సార్లు అయినప్పుడు మరి ఈసారి పోయేటప్పుడు అయితే మాకు ఎవరికి చెప్పలేడు అసలు పోతున్నాను అని కూడా. డైరెక్ట్ ఒక్కడు పోవడం అంటే అన్న ఇప్పుడు మా శివాకి బీటెక్ అయిపోయినాక కొంచెం కెరియర్ సెటిల్ అయినాక చేసుకుందాం అని ఉండే అబ్బాయిని ఇప్పుడు సడన్గా నన్ను పెళ్లి చేసుకో అంటే అబ్బాయికి ప్రెజర్ అనిపించదు. అమ్మ నాన్న కూడా ఎవరు లేరు, వాళ్ళ పెద్ద నాన్న పెద్దమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు చూసుకుంటున్నారు.